వెల్కమ్ టు నో యువర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 ఆర్టికళ్లలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మౌలిక రాజ్యాంగం 7 ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు, స్వేచ్ఛా హక్కు ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, పీడన నిరోధక హక్కు ఆర్టికల్ 23 నుంచి 24 వరకు, మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, సాంస్కృతిక విద్యా హక్కు ఆర్టికల్ 29 నుంచి 30 వరకు, ఆస్తి హక్కు ఆర్టికల్ 31, రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32. ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించి 300Aలో చట్టబద్ధమైన హక్కుగా ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సమానత్వపు హక్కు, చట్టం ముందు సమానత్వం, చట్టం వల్ల సమాన రక్షణ ఆర్టికల్ 14, కులం, మతం, జాతి, లింగం, జన్మ కారణంగా విచక్షణ లేకపోవడం ఆర్టికల్ 15, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఆర్టికల్ 16, అంటరానితనం, అస్పృశ్యత రద్దు, దానిని ఏ విధంగానూ పాటించరాదు ఆర్టికల్ 17, సైనిక విద్యాపరమైన యోగ్యతల మినహాయించి అన్ని బిరుదులు రద్దు ఆర్టికల్ 18, స్వేచ్ఛకు సంబంధించిన 6 హక్కుల రక్షణ ఆర్టికల్ 19, వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, సమావేశం, సంస్థలు, సంచారం, నివాసం, వృత్తి, నేరస్థాపన విషయంలో వ్యక్తులకు వారు చేసిన నేరాల కన్నా శిక్ష ఎక్కువ లేకుండా రక్షణ ఆర్టికల్ 20, ప్రాణరక్షణకు ఆంతరంగిక స్వేచ్ఛకు రక్షణ ఆర్టికల్ 21, ప్రాథమిక విద్యను పొందే హక్కు ఆర్టికల్ 21. దీనిని 86వ చట్టం 2002 ద్వారా చేర్చారు. రాజ్యాంగ సవరణ, కొన్ని వివాదాల్లో అరెస్టు నుంచి నిర్బంధం నుంచి రక్షణ ఆర్టికల్ 22, పీడన నిరోధక హక్కు దాంట్లో ఆర్టికల్ ఏ చూసుకుంటే మనుష్యులతో వ్యాపారం, బలవంతపు చాకిరీ నిషేధం ఆర్టికల్ 23, ఫ్యాక్టరీ, గనుల వంటి ప్రమాదకర ఉద్యోగాలలో చిన్నపిల్లల నియామకం నిషేధం ఆర్టికల్ 24, మత స్వాతంత్రపు హక్కు అంతరాత్మని అనుసరించి స్వేచ్ఛగా మతాన్ని అవలంబించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఆర్టికల్ 25, మత వ్యవహారాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ 26, మత వ్యాప్తి కోసం పన్నులు కట్టడంలో స్వేచ్ఛ ఆర్టికల్ 27, విద్యా సంస్థలలో మత బోధన, ఆరాధన విషయాల గురించి స్వేచ్ఛ ఆర్టికల్ 28, సాంస్కృతిక విద్యా హక్కులు, అల్పసంఖ్యాక వర్గాల వారి భాష, లిపి, సంస్కృతి రక్షణ ఆర్టికల్ 29, విద్యా సంస్థలు నెలకొల్పడానికి, నిర్వహించుకోవడానికి అల్పసంఖ్యాక వర్గీయుల హక్కు ఆర్టికల్ 30, రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32, ప్రాథమిక హక్కుల రక్షణకు అమలుపరచడానికి సముచితమైన ఉత్తర్వులు హెబియస్ కార్పస్, మాండమస్ ప్రొహిబిషన్, సెర్షియో రారీ, కోవారంటో. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.